ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వేం సంపాదించుకోవాలంటే ఆయన నీకు తోడై ఉండడాన్ని నువ్వు చూసుకోగలగాలి. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆయన కృపనిచ్చి బలపరిచి అన్ని విషయాల్లో సహాయం అనుగ్రహించి నిన్ను విస్తరింపజేయడానికి శక్తి మొదలైనటువంటి సంగతి నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి తోడుగా ఉన్నారు. ఆయన తోడుగా ఉండి అనేక మందికి ఆయన ఎంతో కృపనిచ్చారు. ఆయన కృపనివ్వడం ద్వారా వారు అనేక విషయాల్లోని చాలా సమాధానాన్ని పొందుకున్నారు. ఇంకా అనేక చోట్ల వారు విజయాన్ని సాధించి ధైర్యంగా ఉన్నారు. కనుక యెహోవా అతనికి తోడై ఉండునని అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిన అతని యజమాని చూసినప్పుడు యోసేపు గురించి ఇది రాయబడింది. ఆదికాండం 39:3 దేవుడు అతనితో ఉన్నాడు, దేవుడు అతనితో ఉన్నాడు. ఇక న్యాయాధిపతుల గ్రంథము 6:16 నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతం చేస్తున్నట్లు మిద్యానీయులను హతం చేయమని సెలవిచ్చాను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండునని యోషువ గ్రంథము 1:9 లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందికి దేవుడు తోడుగా ఉండి వారిని ఎంతగానో విడిపించాడు. ఇర్మియా గ్రంథము 42:11 మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడా, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. ఇంకా నీకు నిశ్చయంగా మేలు చేర్చి విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్ర పిసుక వలె నీ సంతానం విస్తరింపజేస్తుందని అతడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కనుక సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ దినాన్ని నీకు తోడై ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన నీకు తోడై ఉండినట్లుగా నువ్వు చూసుకుంటావో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటావో, ఆయన్ని నడిపించాలని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు కోరుకుంటావో, అప్పుడైతే ప్రభు అయితే నీకు సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. సహాయం చేసేటువంటి దేవుడు ఈ దినాన్ని నీకు ఉన్నారు కాబట్టి ఆయన నీతో ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి మరలా చెప్పుదును ఆనందించి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మేము విన్నపములు దేవునికి తెలియజేయడం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కనుక ప్రభునందు ఆనందించడం ద్వారా బలం పొందుతారు, ఇంకా ఆయన స్వరాన్ని వినగలుగుతారు, ఆయన నడిపింపును కనుగోగలుగుతారు, ఆయన ప్రత్యక్షను పొందుకుంటారు. ఆయన ఉద్దేశములన్నీ కూడా నువ్వు ఎరిగి నీ శత్రువుల మీద నువ్వు జయం నొందుతావు. అయితే నీవు ఎలా ఉండాలి? 8వ మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎట్లా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటారో, ఏవి చూచితారో అటు వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును. ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటావో, ఆయన సంతోషపెట్టాలని కోరుకుంటావో, ఆయనకి ఇష్టమైనది ఏదో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటావో, నిజంగా గొప్ప సమాధానకరమైన సన్నిధి నిన్ను ఆవరిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి నువ్వు ఈ దినాన్ని నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి. దావీదు ఎక్కడికి వెళ్ళినా అతను సుబుద్ధి కలిగి దేవుడు అతనికి తోడు ఉండడం ద్వారా అన్ని విషయాల్లో అతను విజయాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభా, ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టుకుంటుండగా నువ్వు ఎల్లప్పుడూ నైనా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలనే కోరిక వారి హృదయంలో పుట్టించి వారు నడిపించమని, బలపరచమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన సన్నిధిని దేవ వారికి తోడుగా ఉంచి కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ఈ దినమున కావాల్సిన కృపను దయచేసి గొప్ప విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.